చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ ఈవేళ భేటీ కానుంది. అమరావతికి సంబంధించి ఇటీవల జరిగిన ఎస్ఐపిబి సిఆర్డీఏ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించింది. రాజధానిలో భూసేకరణ జరిపేందుకు సిఆర్డీఏకు పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసే అవకాశం ఉంది. 53,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 83,000 ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పలు పరిశ్రమలకు అనుమతులు ఇవ్వనుంది. అలాగే ఈ నెల 18 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ మీద చర్చించే ఛాన్స్ ఉంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ ఈవేళ భేటీ కానుంది. అమరావతికి సంబంధించి ఇటీవల జరిగిన ఎస్ఐపిబి సిఆర్డీఏ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించనుంది. రాజధానిలో భూసేకరణ జరిపేందుకు సిఆర్డీఏకు పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసే అవకాశం ఉంది. 53,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 83,000 ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పలు పరిశ్రమలకు అనుమతులు ఇవ్వనుంది. అలాగే ఈ నెల 18 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ మీద చర్చించే ఛాన్స్ ఉంది. మంత్రి నారా లోకేష్ ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ ఈవేళ భేటీ కానుంది. ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఈవేళ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ కేబినెట్ భేటీ నిర్వహించున్నారు, వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ సమావేశంలో కూడా ఏదైతే గతంలో సిఆర్డీఏలో చర్చించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నిటికీ కూడా ఆమోదం తెలుపనున్నారు. ముఖ్యంగా ఏదైతే రాజధానికి సంబంధించి భూసేకరణకు సంబంధించి కావచ్చు, ఏదైతే రైతులకి ఏదైతే మేలు చేయాలని సిఆర్డీఏలో ప్రస్తావించారో వీటన్నిటి మీద కూడా చర్చించి కేబినెట్ ఈ రోజు కూడా ఆమోదం తెలుపనున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇప్పటికే నిర్ణయించాల్సింది ఉంది, కానీ ఇప్పటికే లేట్ అయిన సందర్భంలో ఈ నెల 18 నుంచి కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో కేబినెట్ లో ఈ అంశం కూడా ముఖ్యంగా ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే విధంగా కూడా కేబినెట్ మంత్రులు కమిటీ ఆమోదించనున్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం కనపడుతుంది. దీంతో పాటు ఏదైతే రాజధానిలో అభివృద్ధి పనులు ఏ రకంగా సాగుతున్నాయి అనే దాని మీద కూడా ముఖ్యంగా ప్రధానంగా ఏదైతే చర్చ జరగనుంది. ఏదైతే పోలవరం సంబంధించి కూడా పోలవరం పనులకు సంబంధించి వేగవంతం చేసే విధంగా కూడా కేబినెట్ లో చర్చ కూడా జరగనున్న నేపథ్యం అయితే కనపడుతుంది. కేబినెట్ కు సంబంధించి ఏదైతే పోలవరానికి సంబంధించి కేంద్ర గవర్నమెంట్ పూర్తిగా దీన్ని బాధ్యత వహించాల్సి ఉంది. దీనికి సంబంధించిన నిధులు కూడా కేంద్ర గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఎంత పర్సెంటేజీ పోలవరం పనులు సాగినాయి అనే దాని మీద కూడా కేబినెట్ ఆమోదం ఏదైతే చర్చించి దీంతో పాటు ఫర్దర్ గా ఎలా ముందుకెళ్లాలి పోలవరం ప్రాజెక్ట్ దాని మీద కూడా అనే అంశం మీద కూడా ప్రధానంగా ఈ రోజు చర్చ జరగనుంది. దీంతో పాటు ఏదైతే రైతులకు సమస్యలు రాష్ట్రంలో రైతులు సమస్యలు ఎదుర్కొన్న నేపథ్యంలో యూరియా షార్టేజ్ ఉంటుంటూ కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో దీని మీద కూడా నిన్న చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం కూడా నిర్వహించారు. ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో యూరియా కొరత లేదు,
దీని మీద కూడా స్పందించి దీని మీద కూడా కేబినెట్ లో చర్చించే విధంగా కూడా అడుగు ముందుకేస్తున్నట్టు కూడా తెలుసు. రైట్, థ్యాంక్ యూ కొండలరావు. ఇవి ఇప్పటివరకు